హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ వైజాగ్ వీడియో అన్నమాట. ఇది వచ్చేసి ఈరోజు డే 3 అయితే ఎక్కడికి పోవట్లేదు, జస్ట్ బీచ్ దగ్గరే అంతా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే హిత్తు హవికి బీచ్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. రెండు రోజులు కూడా పోలేదన్నమాట. సో వాళ్ళేమో బీచ్లో ఆడుకోవాలని అంటున్నారు. సో అందుకే అందరం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడికైతే వెళ్తున్నాం. బై బాయ్. వీళ్ళు ఇక్కడ చాక్లెట్స్ తింటున్నారు. ఇవి వచ్చేసి అరకులో తీసుకున్నవన్నమాట. అరకు వీడియో కన్నా ముందు ఇదే పోస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అరకు వీడియో పోస్ట్ చేసేస్తాను. ఓకే, సో వి జస్ట్ స్టార్టెడ్ టు రిషికొండ బీచ్. పోతుంది బ్యాగ్. వీడు ఫుల్ ఎగ్జైట్ అవుతానండి. ఇందాక నుంచి అడుగుతున్నాడు బీచ్ బీచ్ అని. సో ఫుల్ ఎగ్జైట్ హిత్తు హవి. ఈ డే అంతా మా పిల్లల డే. ముందు నిలబడండి. బెంగళూరు జర్నీ స్టార్ట్. నేను పట్టుకుంటాను. అట్లా కాదు, బెంగళూరులో ఇట్లా కాదు. చూడండి ఇట్లా చూడి కవి హితు చిన్న ఏం చెప్పాలనుకుంటున్నారు?
సో ఇలా జరిగింది మా బీచ్లో మా డే అనమాట. సో వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకైతే ఏం తినలేదు కదా లంచ్లోన. సో అందుకనేసి బయటకు వెళ్ళాము. వెళ్ళేసరికి ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఇట్స్ లైక్ ఈవినింగ్ వైబ్స్. సో అక్కడే మనకు అంది వేలో బీచ్లో ఉంటుంది కదా, అక్కడ ఒక చూసామన్నమాట. స్నాక్స్ లాగా అంతా బోర్డు పెట్టారు. సో అక్కడే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పించాము పిల్లలకి. చాలా ఆకలేస్తుంది వాళ్ళకి. తర్వాత నేను మధు అయితే ఒక టీ ట్రై చేసాము. పర్లే బాగానే ఉండే. నెక్స్ట్ డే వచ్చేసి కైలాసగిరి. సో ఆ రోజు మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మాకు మా హోటల్కి దగ్గరలోనే నేతి విందు అనేసి ఉండే, సంథింగ్ ఏదో బాగుంటుందనేసి ట్రై చేసాము. కానీ వేస్ట్ అండి, అసలు ఈ హోటల్ అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దండి. బడ్జెట్ ఏమో చాలా ఎక్కువ, చాలా ప్రైస్. బట్ టేస్ట్ ఏమో అంత అనిపించలేదు, నార్మల్గా అనిపించాయి. బట్ ప్రైస్ అయితే చాలా కాస్ట్లీగా ఉండే. బట్ మధుకు దోశలన్నా అన్ని వెరైటీగా అనేసి ఇష్టం కాబట్టి మేమైతే ట్రై చేసామని. ఏవో నెల్లూరు కారం దోశ అవన్నీ ట్రై చేసాము. బట్ నాట్ అట్ ఆల్ వర్త్ అనిపించింది. సో ఇంకంతా తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసుకునేసి డైరెక్ట్గా కైలాసగిరికి అయితే ఇంకా అదే బైక్లోనే వెళ్ళిపోయామన్నమాట. రెంట్కి తీసుకున్నాం మేము బైక్. సో డే వైజ్ మనకు సర్వీసెస్ ఉంటాయి కదా, సో అలాగా రెంట్ తీసేసుకుంటే మనకు యూస్ఫుల్, ఎక్కడ కావాలంటే అక్కడ మనం మంచిగా యూజ్ అవుతుంది అనేసి బైక్ తీసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత ఇంకా అక్కడ సోడాలు ఉండే. మనం ఇక్కడ సిటీస్లో దొరకవు కదా సోడా, మాకు చిన్నప్పుడైతే చాలా బాగా దొరికేవి సోడాలు. సో అందుకనేసి అందరం కూడా సోడా తాగాము. ఇంకా తాగేసి ఇంకా క్యూలో అయితే వెళ్ళాము. చాలానే ఉండే. బట్ న్యూ ఇయర్ రోజు అయితే ఇంకా టూ మచ్గా ఉండే. మీ ముందు వీడియోలో చెప్పాను కదా, సో ఈ రోజు అయితే అంత లేదనమాట. సో ఇంకా టికెట్స్ తీసేసుకునేసి పైకి అయితే రోప్ వేలోనే వెళ్ళాలి. డైరెక్ట్ వాక్ కూడా ఉంటుంది, బట్ వాక్ అయితే మనం వెళ్ళలేము పిల్లల్ని పట్టుకొని. సో అందుకే రోప్ వేలో పిల్లలు కూడా చూపించినట్లు ఉంటుంది. వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట రోప్ వేకి. సో అందుకనేసి ఇంకా రోప్లో అయితే వెళ్తున్నాం. హవీష్ బాగున్నాయా? ఇవేమంటారు తెలుసా? బఠానీ. మనం బెంగళూరు కదా అంటే బెంగళూరు కింద అంటే కూర్చో కదా. అబ్బో ఓకే వచ్చేసాము. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట ఫొటోస్ తీసుకోవడానికి. సో రష్ చాలా మంది ఉన్నారు. సో వెయిట్ చేస్తున్నాము. ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా ఈ స్టాచ్యూ దగ్గర కూడా పిల్లలకి చూపించేసి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అక్కడ కెమెరామ్యాన్ ఉంటారు కదా, మంచి మెమరీ అనేసి మధు తీసుకుందాం అనేసి అడిగా. నేను కూడా సరేలే అనేసి కొన్ని ఫొటోస్ అయితే కెమెరామ్యాన్ వాళ్ళని పిలిచి అక్కడ తీసుకున్నాము. తర్వాత ఇంకొంతసేపు ఆ వ్యూ పాయింట్ దగ్గర కొంతసేపు ఇదే కదా ఇంకా టైం స్పెండ్ చేసేసి ఇంకా కైలాసగిరి అంటే ఫస్ట్ మనకు మెయిన్లో గుర్తుకొచ్చేదే ఇంకా శివుంది స్టాచ్యూ కాబట్టి అక్కడ ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ పార్కులు కూడా ఉన్నాయన్నమాట పిల్లలకి. సో ఇంకా హిత్తు హవి పార్క్ కనిపిస్తే ఇంకా అస్సలు వదలరు. తర్వాత వచ్చేసి
బంగీ జంప్. ఇది ఎప్పుడూ ట్రై చేయలేదు, హితు హవి వాళ్ళు కూడా ఫస్ట్ టైము. నేను కూడా ట్రై చేశాను. లిటరలీ ఇట్స్ ఏజ్ అయిపోతుంది, మళ్ళీ ఇలాంటివి ట్రై చేయలేము కదా అనేసి నేను కూడా ట్రై చేశాను అనమాట. లిటరలీ చాలా భయం వేసేసింది. ఊనే జస్ట్ ఇంకా తీసుకున్నాం కాబట్టి మెల్లగా వాళ్ళని ఉపమన్నాము. అది స్పీడ్గా వెళ్ళినప్పుడు మనం పైకి పోయి కిందకు వచ్చినప్పుడు లిటరలీ మనకు హార్ట్ అటాక్ వచ్చినట్లు అనిపిస్తుంది. హార్ట్ ఏదో చాలా నాకైతే చేత కాలేదు. బట్ నేనైతే ట్రై చేశాను, మధు ఒక్క ట్రై చేయలేదన్నమాట. ఎంజాయ్ ఎంజాయ్. చూసారు కదా, దాని తర్వాత ఇంకా ఆకలేస్తుంది, అందుకనేసి అక్కడ ఐస్ క్రీము తర్వాత పఫ్స్ ఉన్నాయన్నమాట. సో అవి తీసేసుకునేసి అవి తిన్న తర్వాత ఇంకా ఎగ్జిట్ అనమాట. సో ఇలా అయితే జరిగింది కైలాసగిరిలో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడే పానీపూరి కూడా ఉండే. తర్వాత పిల్లలు ఏదో కొన్ని మాస్కులు తీసుకున్నారు, అక్కడ నేనైతే పానీపూరి తీసుకొని తినేసాను అనమాట. నాకు ఇష్టం పానీపూరి అంటే. ఈ రోజుటి వైజాగ్లో కైలాసగిరి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి బీచ్లో అవర్ డే. సో ఇంకొక 1 or 2 వీడియోస్ అయితే వైజాగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. ఏంటి అరకుదిను తర్వాత టెంపుల్స్ విజిట్ చేసాం కదా, అవి కూడా అన్నవరము తర్వాత అది. సో కీప్ వాచింగ్ మై పేజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని ప్లీజ్ మీకు కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.